బాస్ షోతో విజేతగా నిలవడమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న కౌశల్ మోడల్ ఏజెన్సీ ద్వారా టీవీ సీరియల్స్ ద్వారా సంపాదించే సొమ్ములోంచి ఇప్పటికే పేదలు ఆపన్నులకు సాయం అందిస్తూ వస్తున్నాడు. హీరోగా సినిమాలో నిలదొక్కుకోవాలన్న అంబిషన్తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కౌశల్ ఈ షో ద్వారా గెలిచిన 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీని కూడా క్యాన్సర్తో బాధపడే వాళ్లకు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అయితే 50 లక్షల రూపాయలను క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తాడని ప్రకటన చేయగానే చాలా మంది హ్యాపీ ఫీల్ అయినప్పటికీ అసలు ఎలా ఇస్తాడనే దానిపై చర్చ నడుస్తోంది. అంత డబ్బు ఇచ్చేస్తానంటే అంతకంటే ఎక్కువ సొమ్ము అతని దగ్గర ఉందా, అసలు ఈ సొమ్ము ఏ విధంగా అందిస్తాడు వంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నిజానికి బిగ్ బాస్ షోలో గెలుచుకున్న అమౌంట్తో ఇంకా సొమ్ములు వచ్చాయని చెప్పవచ్చు. రియాలిటీ షోలో అన్ని రోజులు పాల్గొన్నందుకు ముందుగా మాట్లాడుకున్న ప్రకారం 8 లక్షలు, గ్రాండ్ ఫినాలేకి చేరుకున్నందుకు 5 లక్షలు, బిగ్ బాస్ స్పాన్సర్స్ నుంచి 3 లక్షలు వచ్చాయని అంటున్నారు. 50 లక్షలు కాకుండా అదనంగా 16 లక్షలు రావడంతో క్యాన్సర్ పేషెంట్స్కి 50 లక్షలు ఇస్తానని చెప్పాడని అంటున్నారు. అయితే ట్యాక్సులు పోను 50 లక్షల్లో 46 లక్షలు చేతికి వచ్చాయని అంటున్నారు. అయితే ఈ సొమ్ముని బ్యాంక్లో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీని తనను అడిగిన క్యాన్సర్ పేషెంట్స్కి ఇస్తాడా, ఈ సొమ్ముని ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి వచ్చే లాభంలోంచి సాయం చేస్తాడా అనేది చూడాలి. ఇక బిజినెస్లో ఉండడం, టీవీ సీరియల్స్లో నటించడం, కొత్తగా సినిమాల్లో ఛాన్సులు రావడం ద్వారా కూడా కౌశల్ బానే సంపాదిస్తాడు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Look me in the face, tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.